స్కేల్ క్యాలిక్యులేషన్ అంతా స్కేల్ బట్టి మనం తీసుకుంటాం. స్కేల్ ఆపరేషన్ అక్కడ స్కేల్ స్కేల్ గేజ్ బట్టి మనం మీ దగ్గర 19 గంటలు కింద కాకపోతే లీకేజ్ వాటర్ వెళ్తూ ఉంటుంది. నిండి ఈ 17.5 దాటితే పంపుల ద్వారా రివర్లో అది కూడా ఒకవేళ కెనాల్ ఎంపీ కండిషన్ ఉందనుకోండి, ఇది ఫస్ట్ 4000 ఇక్కడ సర్ప్లస్ ఇది పంపిస్తుంది. 4 ఈ కెనాల్ ఓపెన్ ఉంది, రెయిన్ కూడా లేదు డౌన్ స్ట్రీమ్లో అన్నప్పుడు ఫస్ట్ సినారియోలో ఇటు పంపిస్తుంది. లేనప్పుడు ఇంకా ముందు అది చెప్పాను కదా ఫ్లడ్లో ఈ కొట్టెల్ల వాగులు ఏదైనా కాల్వే కాకుండా దాన్ని వెంట్ లాగా కల్వర్ట్ లాగా వైకుంఠపురం దాకా ఒకటి వైకుంఠపురం ఒక 7,000 మీరు చెప్పిన ల్యాండ్ నుంచి ఒక కెనాల్ చెప్పారు. 23 కిలోమీటర్స్ అంటే ఇంకా అంటే సిఆర్డీ పరిధిలో వెళ్ళేది కదా ఏదైతే మీరు ఇది ప్రపోజ్ చేశారో మీ ల్యాండ్ ఎకనామిక్స్ వదలపల్లి మనం కొత్తగా వేసాము. అసలు లీకేజ్ ఉండేది రీసెంట్గా అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి అదే ఈ పోర్షన్లో మళ్ళీ బ్రాంచెస్ ఓటీలు ఉంటాయి మేడం. ఇవాళ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ దుర్గాల లాక్ వర్క్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మంచినీటిలో అక్కడక్కడ లింకింగ్స్ అనేవి కూడా ఇన్స్పెక్ట్ చేయడం. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మనకి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. మనం కాలువల్లో కూడా నీళ్ళు ఇస్తున్నాము. మనకి క్రాపింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక మనకి ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, రైతుల నుంచి ఏదైతే మనకి డిమాండ్స్ వస్తాయో దానికి సంబంధించి అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం కూడా ఇన్స్పెక్షన్ వాళ్ళు చేయడం జరిగింది. రెండోది, మనకి ఇప్పుడు ఆల్రెడీ కాలువలో మనకి చాలా రోజుల నుంచి కూడా మీడియాలో కానీ అందరం కూడా ఏంటంటే, ఏదైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో వాటర్ హయాసింత్ ఉందో దీన్ని రిమూవ్ చేయట్లేదు, వీడ్ రిమూవల్ చేయట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు అనేది కూడా ఉంది. సో ఆ వర్క్స్ కూడా రీసెంట్గా దాదాపు 76 వర్క్స్ 5.7 crores టెండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము. సో ఆ స్టార్ట్ చేయడంతో ఆ వర్క్స్ ప్రోగ్రెస్ కూడా, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎటువంటి రిమార్క్స్ వస్తుందంటే క్లీన్ చేసినా కూడా మనకేం తెలియట్లేదు అనేది చెప్తున్నారు. సో అందుకే మనకి నిజంగానే జరుగుతుందా లేదా, ఎలా చేస్తున్నారు, వాళ్ళ సైడ్లో కూడా ఇబ్బందులు ఏమున్నాయని ఒకసారి తెలియజేయడానికి కోసము, తెలుసుకోవడానికి కోసము వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అనేవి చేపట్టడం. మనకి వీడ్ రిమూవల్ అనేది మనకి జిల్లాలో ఇంకా ఒక దాదాపు 20 to 30 daysలో 70% కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అప్ టు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా అప్ టు 6 months టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. కాబట్టి అంతవరకు కూడా చేస్తూ ఉంటారు. మనకి ప్రస్తుతం క్రాపింగ్ సంబంధించి అయితే మేజర్గా ఈ కెనాల్స్లో ఇంకా ఇక్కడ మనకి స్మాల్ ఇష్యూస్ కానీ కెనాల్ అంతా కూడా ఇంకా మనకేం రిపోర్ట్ కాలేదు. బట్ వీ విల్ బి మానిటర్. వాళ్ళు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్పున్నారు. 70% అయిపోయింది మేడం ఆల్రెడీ. ఇంకా ఆల్మోస్ట్ 1 crore వర్క్స్ కంప్లీట్ చేస్తే మనకి అది ఆపరేషన్లో వస్తుంది. దానివల్ల మనకి సమ్ ఏరియాస్ ఇన్ మంగళగిరి కానీ తెనాలి కానీ ఈవెన్ కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ 27,000 acres బెనిఫిట్ వస్తుందని చెప్పారు. సో అవి కూడా ఎస్ఐడిసి వాళ్ళతో ఒకసారి రివ్యూ చేస్తారు. దాని తర్వాత డ్రైన్ ఒకటి ఉంది మాకు ఇక్కడ, డిఆర్బీసీ డ్రైన్ అనుకుంటుంది. మనకి రెయిన్ఫాల్ అనేది ఎక్కువైనప్పుడు ఆ డిఆర్బీసీ డ్రైన్ ద్వారా చాలా ఆయకట్టు మునిగిపోయే అవకాశాలు ఉంటుంది. దానిలో టూటుకాడు అనేది మ్యాక్సిమం తొలగించడం, దానికి ఇంటర్లింక్ అప్గా మనకి కెనాల్కి ఇక్కడ కొమ్మూరు కెనాల్కి వస్తుంది. అది ఒకటి దృష్టి పెడితే కొంచెం రెయిన్ పడినప్పుడు అది బాగా ప్రాబ్లం ఉంది. అది లేదా సో అది కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్లో ఉంది, టేకప్ చేస్తాం. వర్క్స్ శాంక్షన్ అయినాయి సరే. నేను చెప్పాను కదా 5.7 crores వీడ్ రిమూవల్
వాళ్ళు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్పున్నారు. 70% అయిపోయింది మేడం ఆల్రెడీ. ఇంకా ఆల్మోస్ట్ 1 crore వర్క్స్ కంప్లీట్ చేస్తే మనకి అది ఆపరేషన్లో వస్తుంది. దానివల్ల మనకి సమ్ ఏరియాస్ ఇన్ మంగళగిరి కానీ తెనాలి కానీ ఈవెన్ కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ 27,000 acres బెనిఫిట్ వస్తుందని చెప్పారు. సో అవి కూడా SIDC వాళ్ళతో ఒకసారి రివ్యూ చేస్తాం. దాని తర్వాత డ్రైన్ ఒకటి ఉంది మనం ఇక్కడ డిఆర్బీసీ డ్రైన్ అనుకుంది. మనకి రెయిన్ ఫాల్ అనేది ఎక్కువైనప్పుడు ఆ డిఆర్బీసీ డ్రైన్ ద్వారా చాలా ఆయకట్టు మునిగిపోయే అవకాశాలు ఉంటుంది. దానిలో తూటుకాడ అనేది మ్యాక్సిమం తొలగించడం, దానికి ఇంటర్లింక్ అప్గా మనకి కెనాల్కి ఇక్కడ కొమ్మూరు కెనాల్కి వస్తుంది. అదొకటి దృష్టి పెడితే కొంచెం రెయిన్ పడినప్పుడు అది బాగా ప్రాబ్లం అవుతుంది. అది లేదా సో అది కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్లో ఉంది, టేకప్ చేస్తారు. వర్క్స్ శాంక్షన్ అయినాయి సరే. నేను చెప్పాను కదా 5.7 crores లీడ్ రిమూవల్.